మనకి మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అందరు అధికారులు కూడా డివిజన్ ఇష్యూస్ మీద రావడం జరిగింది. ఇక్కడికి ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్ మా దృష్టి రావడం జరిగింది. అవి వెంటనే అక్కడికక్కడే పరిష్కరించే విధంగా పనులు కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గడప గడపకి మన ప్రభుత్వం కానివ్వండి, జగనన్న సురక్ష కానివ్వండి, మా నమ్మకం నువ్వే జగన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ చక్కటి కార్యక్రమాలను ప్రజలు తీసుకెళ్ళబట్టి ప్రజలకి అంతా మంచి జరుగుతుంది. చిన్న చిన్న ఇష్యూస్లో కొంతమందికి ఏదైనా దీర్ఘకాల సమస్యలు కొన్ని ఉంటే కనుక వాటిని కూడా పరిష్కరించే విధంగా మేము చొరవ తీసుకుంటున్నాం. అంతే తప్ప ప్రజల నుంచి చక్కటి దీవెన వస్తుంది. కానీ ఇవేమీ కూడా మన పచ్చ మీడియాకి కనపడవు. వాళ్ళు మాత్రం వెల్లంపల్లి అడ్డుకున్నారు, వెల్లంపల్లి వచ్చేసాడు, వెల్లంపల్లితో ఇళ్ళు ఉన్నారని చెప్తారు తప్ప ఇంతమంది రోజుకు 500 మందిని కలిస్తే 5గురి దగ్గర ఇబ్బంది వస్తే 5గురు చూపెడతారు. 495 మంది ఎందుకు చూపెట్టరు? ప్రజలు చక్కగా ఉన్నారని చెప్పి ఎందుకు చూపెట్టరు మీరు? ఎందుకంటే మీకు ఒక ఎజెండా ఉంది. ఇక్కడ పనికి మనలో ఉంచుంటారు, వాళ్ళు గెలిపించాలని చెప్పని. మీ యొక్క కోరిక తీరదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ, దిక్కుమాలిన పార్టీలు ఎన్ని ఉన్నా కానివ్వండి, ఎవరి వల్ల కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలని చెప్పని ప్రతి ఇంట్లో కోరుకుంటున్నారు. అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో విడతల వారీగా మొదటి విడత, రెండో విడత, మూడో విడత అని చెప్పని వెళ్తున్నాయి. కోవిడ్ వల్ల రెండో విడత లేట్ అయినా కానీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత మా జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు ఇల్లు అమ్ముకునేవాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఉచితంగా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు ఈరోజు మాకన్నీ కూడా ఇవే దీవెనలు. మాకన్నీ కూడా చిన్నపిల్లలకి అమ్మఒడి నుంచి పెద్దలకి పెన్షన్ దాకా చేయూత కానివ్వండి, యువతల్ని క్రీడల్లో ప్రోత్సహించడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి 175కి 175 గెలిచి తీరుతామని చెప్పని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి కూడా అర్థం ఉంది. చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు, నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియదు. ఎందుకంటే పోటీ చేస్తారంటే గెలిచే నమ్మకం లేక వాళ్ళు నియోజకవర్గ ఎదుర్కొంటున్నారు. ఈరోజు చంద్రబాబు కుప్పంలో చేయాలని భయపడే పరిస్థితి, చంద్రబాబు మన నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేయాలని భయపడే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గాజువాకలో పోటీ చేయాలని భయపడే పరిస్థితి. వీళ్ళ మనకు నాయకులు, వీళ్ళు వచ్చి రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? ఇటువంటి నాయకులు మనకు అవసరమా? దానికి తగ్గట్టు ఇక్కడ ఒక ఎదవ ఉన్నాడు. ఇక్కడ ఉండడానికి 6 అడుగులు ఉంటాడు, పనికి మాలినోడు, దేనికి పనికిరాడు. ఉదయం పూట ఎండ చూడలేడంట, రాత్రిపూట చంద్రుడు చూడడంట. అటువంటి నియోజకవర్గం అవసరమా? చాలామంది చెప్తారు సాయంత్రం 7 గంటలు అయితే గేట్లు వేస్తారంటే కరెంట్లు ఉంటాయండి దానికని చెప్పని. అటువంటి నాయకులు ఇక్కడ ఈ నియోజకవర్గానికి అవసరమా? ఉదయం 8:30 9 నిద్ర లేస్తారట, 11ంటికి బయటకు వచ్చి టీ తాగుతారట. వాళ్ళు ప్రజల కష్టాలు తీరుస్తారట. ప్రజలకు తెలుసు ఎవరు కష్టపడతారు, ఎవరు పనిచేస్తారనేది. నేను బోండామాకి చాలా తెలుసుతున్నా. దమ్ముంటే నాతో పాటు తిరగడం ప్రయత్నం చేయి, నాలాగా ప్రతి ఇంటికి వెళ్ళి తిరగడం మిగించేయి. అంతే తప్ప రోడ్ల మీద ధర్నాలు పెట్టుకొని ఊరికి నీ అనగా 10 మంది సన్యాసులు వేసుకుంటే జరిగేది కాదు. ఇది ప్రజలకి మంచి చేసేది, ప్రజలకు సేవ చేయడానికి ముందు రావాలి. అంతే తప్ప నీలాంటి పెత్తందారుల పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు, అభివృద్ధి మాకు శ్రీరామ రక్షగా ఉంటాయని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటాను. 24 డివిజన్లో ఈరోజు మన 24 డివిజన్లో గడప గడప కార్యక్రమంలో మన ముఖ్య అతిథులుగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన అనిత గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఇది గడప గడిపితే ఒకే వివాదం ఉన్నది, ఒకటి ఏమని, జగనన్న మా గుండెల్లో ఉన్నాడు, జగనన్న మా ఇంటికి అమ్మ ఒడిచ్చాడు, జగనన్న మా పిల్లలకి విద్యా జీవనం ఇచ్చాడు. అంటే జగనన్న స్కూల్ పిల్లలకి చక్కటి యూనిఫామ్ ఇచ్చి చక్కటి ఏంటని గుర్తించి చదివిస్తున్నాడు. జగనన్నకి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకునే పరిస్థితే లేదు. మనం సెంట్రల్ నియోజకంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మా అందరికీ తీసుకుంటాను. చిరునవ్వుతూ చెప్తుంటే మాకు ఎంతో ఆనందం. చూసుకోండి, ఈ రోజుల్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి, నాడు నేడు స్కూల్కి వెళ్ళి చూడండి, చిన్నపిల్లలు ఏమైనా 10 సంవత్సరాలు ఓటు ఉంటే ఉండవు. కేవలం ఏంటంటే అయినా జగనన్న రాజకీయాలు చేయడు. వాళ్ళు
మంచిగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి కాదు మన ప్రపంచానికి పోటీ పడాలని ఆ ఉద్యోగస్తున్న జగనన్నకి అందరూ తోడుకుంటారు. అంటే అదేవిధంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మంచి మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గం గెలిపించి జగనన్న గిఫ్టిస్తారని మేము అందరూ తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సీనన్న ఆధ్వర్యంలో దూసుకువెడుతున్న సెంట్రల్ నియోజకవర్గం ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. తక్షణమే వెంటనే ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటర్ ప్రాబ్లం కానీ యూజిడీ ప్రాబ్లం కానీ ఎక్కడైనా ఉంటే చిన్న సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే వాటిని పరిష్కరించారు. సీనన్నకి అందరికీ ఆహ్వానిస్తున్నారు.